మార్చి 29వ తారీఖున విజయనగరం పట్టణంలోని గణేష్ టెంపుల్ పక్కన ఒక స్క్రాప్ షాప్ లో షట్టర్స్ ను లిఫ్ట్ చేసి 240 కేజీల కాపర్ వైరు, తర్వాత 160 కేజీల ఇత్తడి, 60,000 రూపాయల క్యాష్ ను దొంగలించారని చెప్పి రిపోర్ట్ రావడం జరిగింది. దీని మీద ఇమీడియట్ గా సీన్ విజిట్ చేసి ఎస్ఐ గారు మేము అందరూ కూడా సీన్ విజిట్ చేసి క్లోజ్ టీమ్ కూడా అక్కడ తీసుకుని వెళ్లి కేసు నమోదు చేశాము. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ తోని ఈ నేరానికి పాల్పడింది 4 వ్యక్తులు అని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. పేండ్ర నాయుడు అలియాస్ పోతురాజు, పేండ్ర దర్శన్ బాబు, పేండ్ర యేసు, ఆసనాల కృష్ణ, ఈ 4 కూడా ఈ నేరానికి పాల్పడడం జరిగిందని చెప్పి దర్యాప్తులో తేలింది. వీళ్ళు ఒక బొలారో వెహికల్ ని తీసుకొచ్చి ఈ 240 కేజీల కాపర్ ను, 160 కేజీల బ్రాంజ్ ను, సుమారు షాప్ లో ఉన్న 60,000 రూపాయల క్యాష్ ను దొంగతనం చేసిన తర్వాత ఇందులోని 2 వ్యక్తులను ఎవరైతే పేండ్ర నాయుడు అలియాస్ పోతురాజు, తర్వాత పేండ్ర దర్శన్ బాబు, వీళ్ళిద్దరినీ కూడా ఈ రోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 160 కేజీల కాపర్ ను, 80 కేజీల బ్రాంజ్ ను, పోయిన నగదులో 30,000 రూపాయల క్యాష్ ను కూడా రికవర్ చేయడం జరిగింది. మిగతా 2 ఎవరైతే పేండ్ర యేసు, ఆసన కృష్ణ ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నారో వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాము. ఇప్పుడు వీళ్ళ పర్సంటేజ్ కు వచ్చిన ప్రాపర్టీని రికవర్ చేసి ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ కేసులో దర్యాప్తులో చురుగ్గా పాల్గొన్న ఎస్ఐ సురేంద్ర గారికి మరియు వారి సిబ్బంది అందరికీ కూడా డీఎస్పీ గారి అభినందనలు తెలియజేయడం జరిగింది.